ఓకే థ్యాంక్ యూ భయ్యా. అక్కడ ఒక సాంగ్ పెడతారు అన్నయ్య, సాంగ్ పెట్టాక మీరు వెళ్ళేసి మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చోవాలి. మమ్మీ డ్రైవర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఒకసారి సాంగ్ పెట్టాయి భయ్యా. ఆయన మధుర కంఠాన్ని విన్న గుర్తులు రోజు గుర్తున్నాయి. ఇంకా మీరు చేతిలో వాద్య పరికరాన్ని పట్టుకొని కొండల్లో కోకిల పాటలు పాడాలి, ఇటువంటి కొన్ని జానపదాలుగా పాడినటువంటి రోజులు గుర్తున్నాయి. సో ఇప్పుడు తను ఉపన్యాసాన్ని సందేశాన్ని మనకిచ్చి కుదిరితే మరొకసారి తన అద్భుతమైన కంఠాన్ని మనకు వినిపిస్తారని ఆశిస్తూ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఎంతమంది కూర్చున్నాను ఒకసారి చేతిలో పెట్టండి. అందరికీ మరోసారి ధన్యవాదాలు. 1999 2010వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఇంత గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నందుకు మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పాఠశాల కంటే ముందు, ఎందుకంటే నేను కంటిన్యూగా నా 35 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఇటు డ్యూటీతో పాటు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటాడు. కంటిన్యూగా దాదాపు నెలలుగా 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ లో కూడా అటెండ్ అవుతుంటాను. అయితే ముందుగా 1991 నవంబర్లో ఒక డిఎస్సి ద్వారా అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక సుదూరమైనటువంటి ప్రాంతం, మాకెవరికి తెలియనటువంటి ప్రాంతం. అప్పుడు నన్ను 1991 నవంబర్ 18 ఉద్యోగం వచ్చినప్పుడు ఈ పిట్లంలో ఫస్ట్ నా అపాయింట్మెంట్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2 అపాయింట్మెంట్ అయినా జరిగింది. అయితే నా అదృష్టం ఏంటంటే ఈ పిట్లంకి వచ్చిన తర్వాత నేను అంటే నాకంటే ముందు పనిచేస్తున్నటువంటి వార్డెన్ల పైన కొంత వ్యతిరేకత వల్ల
కొంత చెడు పేరున్నమాట మనందరికీ తెలుసు ఈ హాస్టల్ పై. కానీ నేను అప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తూ బీఈడి కంప్లీట్ చేస్తూ లా చదువుతున్న రోజుల్లో నాకు అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఫస్ట్ పట్నం నుంచి పిట్లకు రావడం జరిగింది. అప్పుడు నాకు ఇక్కడ అంతకుముందే మన మిత్రులు సంజీవరావు గారు ఇప్పుడు ఏసీపీగా ఉన్నారు, మొన్ననే పదవి విరమణ చేశారు. తర్వాత అనంతరావు గారు, ఎల్లయ్య గారు, వీళ్ళందరూ మాకు యూనివర్సిటీలో కానీ లేకుంటే నిజామాబాద్ కిరాయి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది మాత్రం పరిచయం ఉండే. తర్వాత నేను ఇక్కడ దాదాపు 11 సంవత్సరాలు పనిచేసిన. 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు 3 పిల్లలు కూడా పిట్లకులే ఉంటారు. మీరందరూ చెప్పుకున్నట్టు నాకు కూడా 3 పిల్లలు. మా అమ్మాయి పెద్ద అమ్మాయి అనుష పెళ్ళయింది, ఒక బాబు. నేను ఆవిడ తాతను. కాకపోతే నా మొదటి నుంచి తక్కేసుడి సూర్యుడు అలవాటు కాబట్టి అనిపిస్తున్నాను. ఆల్రెడీ నేను గ్రాండ్ ఫాదర్ స్టేజ్లో. తర్వాత మా బాబు అన్వేష్, చాలా మంది తెలుసు మా హాస్టల్ విద్యార్థులకు, ఐఐటి కాన్పూర్ లో చదివి ఐఐఎం అహ్మదాబాద్ లో చదివారు. ఇప్పుడు గూగుల్లో మన ఢిల్లీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తర్వాత ఇంకొక బాబు అన్ఫార్చునేట్ అప్పుడే మనం ఇక్కడ పిట్లనే పనిచేస్తున్నప్పుడు జన్మించగానే చనిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈ రోజు నేను ఒక గ్రేడ్ 2 అపాయింట్మెంట్ అయ్యి గ్రేడ్ 1 అయ్యి ఏఎస్ఎంలో ప్రమోషన్ పొంది ఏఓలో ప్రమోషన్ పొంది తర్వాత ఇప్పుడు కమ్మడిపల్లికి స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తూ మరియు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కు ఎంపీఎస్సీ గా పనిచేస్తున్నానంటే ఇక్కడ పిట్లంలో నేను చేసినప్పుడు కాలంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచిగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఎంత ప్రేమగా చూస్తారో నాకు చాలా నచ్చింది. నేను 11 సంవత్సరాల తర్వాత నా బదిలైతే కూడా ఇక్కడనే ఉండాలని అనిపించింది. కానీ వృత్తిరీత్యా అప్పటికి నాకు 11 సంవత్సరాలు అయితే మధ్యలో ట్రాన్స్ఫర్ అయిన క్యాన్సల్ అయితే నేను ఇక్కడి నుంచి డిస్పేల్కి వెళ్ళినా. డిస్పేల్లో ఒక 6-7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నిజామాబాద్ లో ఒక 6-7 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు నాకు 2017లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పదోన్నతి అంటే ప్రమోషన్ లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 34 సంవత్సరాల నుంచి మా డిపార్ట్మెంట్ మీ అందరికీ తెలుసు, సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ ఎప్పుడు ఒక ఇష్యూస్ ఉంటాయి హాస్టళ్లలో, సస్పెండ్స్ కావడం అవి కామన్. కానీ నా 34 సంవత్సరాల్లో దాదాపు ఒక 11 సార్లు జిల్లాలో ఉత్తమ ఉద్యోగి అవార్డు పొందడం జరిగింది. ఒక 3 సార్లు రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం జరిగింది. నా 34 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సింగిల్ మెమో కూడా తీసుకోవడం లేదు. అంటే ఒక మెమో కూడా తీసుకోలేదు. కారణం ఏంటంటే నేను బలంగా నమ్ముతా, నాకు ఈ పిట్లంలో క్రమశిక్షణ గలటువంటి విద్యార్థులు, తర్వాత మంచి గ్రామము, మంచి ఫ్రెండ్షిప్, ఇక్కడ పైన ఉన్న వాళ్ళు నాకంటే 10 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు చిన్నోళ్ళు కావచ్చు, కానీ వీరు మా పైన మన హాస్టల్ పిల్లల పైన కానీ ఇచ్చినటువంటి తోడ్పాటు కానీ వాళ్ళ ప్రోత్సాహం కానీ ట్యూషన్స్ చెప్పి ఎన్నో విధాలుగా హాస్టల్ యొక్క డెవలప్మెంట్ కృషి చేశారు. నేను చిన్నప్పటి నుంచి వసతి గృహంలో చదువుకొని వచ్చినవాడిని కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అన్నా, కల్చరల్ యాక్టివిటీస్ అన్నా, డ్యాన్సులు అన్నా మొదటి నుంచి ఇష్టం. కాబట్టి నా లెవెల్లో కూడా నేను మన అన్ని స్కూళ్ళలో ప్రోగ్రాంలో 15 ఆగస్టు కానీ చెప్పించడం ఏ ప్రోగ్రామ్ అయినా నేను ఏదో చిన్నగా నా వంతుగా ప్రయత్నం చేశాను. అయితే మొన్ననే మన విద్యార్థులు సార్ ఈరోజు ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా రావాలన్నప్పుడు నాకు యాక్చువల్లీ చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నా. మాకు ఇక్కడ నిజామాబాద్ లో ఒక బోనాల్ ప్రోగ్రామ్ ఉంది, వేల్పూర్ హాస్టల్లో ఒక రైట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. అయినప్పటికీ కూడా నేను కూడా చాలా రోజుల కింద మా ఉన్నం శ్రీనివాస్ గారి ఇంట్లో ఇప్పుడు మా కృష్ణ కూడా వచ్చారు. వాళ్ళ అల్లుడు సందీప్ తెలుసు గారు, మీ క్లాస్మేట్ సందీప్ వాళ్ళ మామయ్య ఇంట్లోని నేను 2002 వరకు అంటే 99లో వచ్చినప్పటి నుంచి 11 సంవత్సరాలు కూడా ఉన్నం శ్రీనివాస్ గారి గృహాల్లో ఉండి ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉండి మంచి సౌకర్యాలు వారికి సేవలు అందించినాం. కాబట్టి జిల్లాలో ఇప్పటికి కూడా నేను ఎక్కడ పనిచేసినా పిట్లం వార్డెన్ సరే అంటారు. ఇప్పుడు నేను ఆఫీసర్ గా పనిచేసినప్పుడు కూడా నన్ను ఆఫీసర్ అని ఎవరు వార్డెనే అంటారు. మా విలేజ్ లో కూడా వార్డెన్ సార్ రాజు సార్ అంటారు, రాజగంగన్ సార్ వార్డెన్ సార్ అంటారు. కాబట్టి మంచిగా పనిచేసినటువంటి వారికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అని ఒకప్పుడు అన్నారు. కానీ ఇప్పుడు ఈ పిట్లం చూస్తుంటే అసలు దీనికి నిజామాబాద్ కూడా సరి రాదు అన్న విధంగా తయారైంది. మేము మొదటి నుంచి కూడా కొంత మా ఆర్మూర్ ప్రాంతం వాళ్ళం కాబట్టి అటు కొంచెం డిఫరెంట్ కల్చర్ ఉంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో స్నేహపూర్వకంగా అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు కానీ రమేష్ సర్పంచ్ ఉండే, మైపాల్ గౌడ్ ఉండే, అంతకుముందు జడ్పీటీసీ
వీళ్ళంతా పెద్ద పెద్దలు, ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇక టీచర్స్ అయితే మన వాళ్ళందరూ కూడా మాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, మీ అందరిని కలవడానికి ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే అప్పుడు 25 years, ఇప్పుడు 60 years నాయకుడు కాబట్టి అప్పుడంతా దమ్మాలతో లేదని పాడైతే వాడు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే, కన్న తల్లిని ముద్దాడే. పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే, కన్న తల్లిని ముద్దాడే. చందమామ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నింగి చుక్కల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. ఆడి పాడి అలసిపోయిన నెమిలిని ముద్దాడే, ఆడి పాడి అలసిపోయిన నెమిలిని ముద్దాడే. పాడి పాడి మూడబోయిన గొంతును ముద్దాడే, కోయిల గొంతును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. యుద్ధంలో సైనికుడు తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే. యుద్ధంలో సైనికుడు తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే. కార్గిల్లో యుద్ధుడు భూమిని ముద్దాడే, రణభూమిని ముద్దాడే. కార్గిల్లో యోధుడు భూమిని ముద్దాడే, రణభూమిని ముద్దాడే. గలగల పాయేటి ఏటిని ముద్దాడే, సెల ఏటిని ముద్దాడే. మబ్బు చుట్టూ దాగి ఉన్న మంచును ముద్దాడే, నా మనసును ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. అడవిలో వెన్నెలమ్మాకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే. థ్యాంక్ యూ.